అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. జనసేన పార్టీలో చేరిన తర్వాత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఇది రెండోసారి. ఒకసారి ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల కోసం చేశాను పుట్టినరోజు ఫంక్షన్. ఇప్పుడు ఇది జనసేన పార్టీ మద్దిపాడు మండలంలో ఉన్న నా జనసేన పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు నా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు మద్దిపాడు మండలంలో జరిపారు. వారికి ఎంత చెప్పినా ఇది కృతజ్ఞత అనేది చాలా ఈరోజు నా దృష్టిలో చాలా చిన్న పదం. కానీ ఎందుకంటే ఏం చేసుకోగలను చెప్పాలి. వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగా రాజవారిపాలెం గ్రామం నుంచి ఆర్ఎం వెంకటేశ్వర్లు, నౌకతోటి ఇమాన్యుయల్, యాదాల రామాంజనేయులు, కూచిపూడి విజయ్, రెబ్బవరపు అశోక్, వీరు రాజవారిపాలెం గ్రామం నుంచి. అలాగే కీర్తిపాడు గ్రామం నుంచి కట్టాడ అఖిల్, కట్టాడ నరసింహారావు, వీరు కీర్తిపాడు గ్రామం నుంచి. అలాగే గాజులపాలెం గ్రామం నుంచి పెరుపాకుల అజయ్ గారు, వాకాటి ఆంజనేయులు గారు. గుండ్లాపల్లి గ్రామం నుంచి గుండాబత్తుల సోమశేఖర్ గారు, గుండాబత్తుల తరుణ్ సుభాష్ గారు, గుండాబత్తుల శ్రీజ గారు. అలాగే సర్వేపల్లి రంగారావు గారు, అలాగే అనపర్తి కోటేశ్వరరావు గారు, వీరు గుండ్లాపల్లి గ్రామం నుంచి. అలాగే వెల్లంపల్లి గ్రామం నుంచి వసంతరాయుడు గారు, మద్దిపాడు గ్రామం నుంచి నూనె శ్రీను గారు, ఏడుగుండ్ల సత్యం గారు, షేక్ బాషా గారు, దండే రామారావు గారు, కమలం బుజ్జి గారు, సుద్దపల్లి పవన్ గారు, వీరు మద్దిపాడు గ్రామం నుంచి. అలాగే పొలచనకోట గ్రామం నుంచి నారాయణన్ వంశీకరణ్ గారు, కావూరి శ్యామసుందర్ గారు, గందల్ల సుధీర్ బాబు గారు, వీరు కొలచనకోట గ్రామం నుంచి. అలాగే మిగతా మద్దిపాడు మండల పలు గ్రామాల నుంచి కొంతమంది మా మండల నాయకులు, నా కుటుంబ సభ్యులు నా కోసం ఈరోజు నిలబడ్డారు. వారు పొన్నం అయ్యప్ప గారు, గండి కిరణ్ గారు, తిరుమలశెట్టి చిరంజీవి గారు, అంగలకుర్తి నరసింహం గారు, పాముల మణికంఠ గారు, అనిల్ గారు, ఇందుర్తి చరణ్ గారు, దమ్ము సురేష్ గారు, మాదాసు మహేష్ గారు, లింగాల వాసుదేవ, ఆల్పాటి శేషారావు గారు, ఇంకా కొంతమంది పేర్లు గుర్తులేవు. వీరందరూ కూడా ఈరోజు నా జీవితంలో ఒక స్పెషల్ డేని క్రియేట్ చేశారు. నా పుట్టినరోజు వేడుకల్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి కేక్ కట్ చేపించి వారికి చాక్లెట్లు, బిస్కెట్లు, అలాగే వారికి కావాల్సిన నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు, రబ్బరు, షార్ప్నర్, ఈ విధంగా వారికి నా చేతుల మీదుగా వారికి ఇప్పించి ఈరోజు పిల్లలతో చాలా టైం నేను స్పెండ్ చేయడం జరిగింది. అలాగే మద్దిపాడు మండలంలో సో ఇలా ఈరోజు నా మద్దిపాడు మండలంలో జనసేన పార్టీ నా కుటుంబ సభ్యులు ఈరోజు నాకు ఈరోజు నా జీవితంలో ఇది ఒక మైలురాయి చెప్పుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిల్లలతో టైం స్పెండ్ చేయడం. అలాగే మద్దిపాడు గ్రామంలో బీసీఎస్సీ హాస్టల్లో అక్కడే ఉండి చదువుకుంటున్న పిల్లలకి చేపలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్లలు కానివ్వండి, ఈ గ్రామాలలో ఉన్న ఆ పాఠశాలలో ఉన్న టీచర్లు చాలా 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 సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఒక గొప్ప అనుభూతిని నా జీవితంలో నాకు మిగిల్చిన నా జనసేన మద్దిపాడు మండల కుటుంబానికి ప్రతి ఒక్కరికి నేను నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఇంత మంచి రోజులు నాకు నా జీవితంలో ఒక మెమరీని క్రియేట్ చేశారు మీరు. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇందాక పేర్లు చదివినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే జనసేన పార్టీలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాతోటి మండలాధ్యక్షులు సామాజిక మాధ్యమాల ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఈ విధంగా
కొంతమంది ఫోన్లు చేసి ఆ, నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జనసేన పార్టీలో పనిచేయడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈరోజు, నేను ఎక్కడో ఎవరికీ తెలియని వ్యక్తిని, ఏదో ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తిని జనసేన పార్టీలోకి వచ్చి ఒక మండలానికి అధ్యక్షత వహిస్తూ, నాయకత్వం వహిస్తూ, ఈ విధంగా నాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని పక్క మండలమైన చీమకుర్తి మండలం నుంచి ధర్మడుగు నాగరాజు గారు, తోట సుధాకర్ గారు, వీరిద్దరూ నా కోసం మధ్యపాడు వచ్చి వారు నాకు విష్ చేయటం, మండలంలో నా కుటుంబ సభ్యులతోటి సంభాషించడం, మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ విధంగా ఈరోజు నా పుట్టినరోజుని మండలంలో కానివ్వండి, కొన్ని గ్రామాల్లో కానివ్వండి, ఈ విధంగా జరుపుకోవటం చాలా 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 సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి, డైరెక్ట్గా కలిసి, సామాజిక మాధ్యమాల ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. నేను ఎప్పుడు జనసేన పార్టీలో ఇదే విధంగా నేను ఉండాలి, కొనసాగాలి. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారి దయ. ఏదైనా మంచి పదవులు ఇచ్చినా కానీ దానికి తగ్గట్టుగా నేను న్యాయం చేస్తాను. అలాగే నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. కృతజ్ఞతతో నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.